దేవుడి లీలలు అపారము. ఒక భక్తుడు సాయిబాబాను పరీక్షించడానికి నాకు ₹1 ఇవ్వగలవా అని అడిగాడు. సాయిబాబా వెంటనే తన చొక్కాలోనుంచి ₹1 ఇచ్చారు. భక్తుడు ఆశ్చర్యపడి, మీ దగ్గర డబ్బులేమి ఉండవు కదా అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, దేవుడి లీలలు అపారము. ఆయన నాకొస్సి ఇచ్చినంత కాలం నేను భిక్షగానే ఉంటాను అని సమాధానం ఇచ్చారు. బాబా కథ నాణెంకి రెండు వైపులు. ఒకసారి ఒక శిష్యుడు సాయిబాబాను పరీక్షించడానికి వచ్చాడు. అతను, నీవు దేవుడివా లేక మంత్రగాడివా అని అడిగాడు. సాయిబాబా చిరునవ్వుతో, నాణెంకి రెండు వైపులు ఉంటాయి. దాన్ని ఎలా చూస్తావో అది నీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది అని సమాధానం ఇచ్చారు. విషం పానీయంగా మారిన కథ. ఒకసారి ఓ భక్తుడు తన భార్యను చంపడానికి విషాన్ని ఇచ్చాడు. కాని అది తెలియని ఆమె సాయిబాబాను నమ్ముకుని ఆహారాన్ని తిన్నప్పటికీ ఏమీ కాలేదు. నిజం తెలుసుకున్న ఆ భక్తుడు తన తప్పు తెలుసుకుని సాయిబాబా వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. సాయిబాబా, భగవంతుని దయ ఉంటే విషం కూడా అమృతంగా మారుతుంది అని ఉపదేశించారు.